గంజాయి రవాణా గురించి నమ్మదగిన సమాచారం మేరకు ముల్కనూరు ఎస్ఐ గారు తన సిబ్బందితో ఉస్నాబాద్ రోడ్డు ముల్కనూరు గ్రామ సమీపాన గల పక్క సార్లమ్మ గద్దె వద్ద వాహనం తనిఖీ చేస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదం కనిపించడంతో వెంటనే వారిని పట్టుకొని విచారించగా వారి వద్ద సుమారు 12 కిలోల గంజాయి లభ్యమైంది. వారి వివరాలు తెలుసుకోగా వారు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారుగా తెలిసింది. వారి పేర్లు ఒక అతని పేరు ఫనీ తపల్దార్, ఇంకో అతని పేరు సుభాష్ హవాల్దార్. వారిద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రం నుంచి ఈ ఎండు గంజాయిని తీసుకొని హైదరాబాదు తీసుకెళ్లి అక్కడ గుర్తెరిగిన వ్యక్తులకు అమ్మి ఎక్కువ పైసలు సంపాదించిన ఉద్దేశంతో రవాణా చేస్తుండగా మా పోలీసు వారు పట్టుకోవడం జరిగింది. వారిపైన కేసు నమోదు చేసి వారిని ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఇది సీజ్ చేయబడిన గంజాయి విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుంది. మండల ప్రజలకు ముల్కనూరు మండల ప్రజలకు పోలీసు వారికి విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ ఈ గ్రామాల్లో ఎక్కడ కూడా ఈ గంజాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే వెంటనే మా పోలీసు వారికి తెలియపరచడంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. థ్యాంక్ యూ.